సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జనార్దన్ రెడ్డి గారిని చాలా పొగిడారు. అప్పుల్లో సైబర్ టవర్స్ హైదరాబాద్కి రావడానికి మెయిన్ కారణమే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆయనే ఫస్ట్ దానికి భూమి పూజ చేశారు. ఆయన చేసిన పుణ్యమే ఈరోజు ఈ హైటెక్ సిటీ కావచ్చు, సైబర్ టవర్స్ గారు అని చెప్పారు. అది చెప్పుకోవడంలో ఎప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు కదా? మేము ఫెయిల్, ఫ్యామిలీ అంతా మేము ఫెయిల్ అయ్యాం. మేము చేసింది ఎప్పుడు చెప్పుకోలేదు. మేము చేసాము అనే మాట మా నోటి గుండా రాలేదు. అది మేము చెప్పుకోకూడదు కూడా. ఎందుకంటే అనుభవించే ఎదుటి వ్యక్తి చెప్పాలి కానీ మాకై మేము చెప్తేనే కదా తెలుసుకునేది. చరిత్ర ఎవరికి తెలుస్తుందమ్మా? అది ఓపెన్ సీక్రెట్ అండి. అది అదేం రహస్యంగా మా ఇంట్లో పెట్టుకున్నటువంటి శిలాపలకం కాదు, ఏం కాదు. ఓపెన్ గా అక్కడ చూస్తే తెలుస్తుంది. ఎవరికైనా కూడా అది ఎవరు దీని వెనకాల ఉండేది అనేది తెలుస్తుంది. ఈరోజు మనకు మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మండలానికి ఒక మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. దీని ఆలోచన ఎవరు చేసినారు? ఆ రోజుల్లో జనార్దన్ రెడ్డి గారు మనకు ఉండేటటువంటి కాలేజీలు కానీ సీట్లు కానీ మన పిల్లలకి అందుబాటులో లేదు, చాలడం లేదు. మన మనీ అంతా కూడా వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంది. ఇది కర్ణాటక మరొక దగ్గరకో అటు వెళ్ళిపోతూ ఉంది. మన రాష్ట్రంలోనే మన పిల్లలు చదివేటట్టుగా ఉండాలి అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అనేటువంటి కొత్తగా ఇవ్వాలి. అందులో కూడా అడ్మిషన్ ఏ పద్ధతిలో ఉండాలి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఎన్ని ఉండాలి, ప్రైవేట్గా ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి లిమిటెడ్ నంబర్ శాంక్షన్ చెయ్యాలి నేను చేసిన ఆలోచన ఆ రోజు తప్పుదారి పట్టింది. ఓకే, అది ఎందుకు పట్టిందని అంటే 65లో విద్యానగర్లో ఈ నేదురుమల్లి వీళ్ళ కాలేజీ ఉంది, స్టార్ట్ చేశారు. ఎందుకంటే మేము వచ్చిందే విద్యలో నుంచి వచ్చాం. పిల్లలకి చదువు చెప్పడము అనే దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ముందు చెప్పాను, 35లో రాత్రి స్కూల్లో ఒక అబ్బాయితో స్టార్ట్ చేసినటువంటి సేవ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 3000 మందికి కులరహితంగా ఉచిత విద్య, ఉచిత భోజనం ఇవన్నీ కూడా మేము నడిపాం. ఈ నడిపినప్పుడు ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాంట్లో మమేకం అయిపోయాం. అందరికీ కూడా ఎంత దూరంలో ఉండే వాళ్ళకైనా కూడా అప్పుడు హాస్టల్స్ అసలు లేవు ఇక్కడ. అటువంటి టైంలో 3000 మందిని మేము భోజన వసతి కల్పిస్తూ ఉచిత చదువు చెప్పడం అని అంటే ఆ రోజుల్లో చాలా ఉపయోగపడింది ఎంతోమంది పేదవాళ్ళకి. అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే మాకు డెడికేషన్ అనేది ఆటోమేటిక్గా అలవాటైపోయింది. ఓకే, ఒక తప్పనిసరిగా ఇది మనం చెయ్యాలి, స్వార్థరహితంగా నిస్వార్థంగా చెయ్యాలి అనేది. అది మా ఫ్యామిలీ మాకు ఇచ్చినటువంటి ఆస్తి. ప్రతి ఒక్కరికి ఇచ్చారు. మేము కోడళ్ళగా ఆ కుటుంబంలో ఎంటర్ అయినా, ఆ కుటుంబంలో ఉండే పిల్లలకైనా మొట్టమొదటి నుంచి మా మామగారు ఇచ్చినటువంటి ఆస్తి అది. నువ్వు ఈ సర్వీస్ చేయాలి, నువ్వు ఈ బాధ్యత నెరవేర్చాలి, నువ్వు ఈ పని చేయాలి అనే విధంగా. అందువల్ల మేమందరం కూడా ఆ చదువు పిల్లలకి సర్వీస్ అనే దాంట్లో నుంచి, ఆ సర్వీస్ అనే దాంట్లో నుంచి వచ్చాం.